దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియా దేవుని బిడలారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. మరణాత మీ అందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ దినము ప్రకటన గ్రంథం 3వ వచనం వరకు 2 వచనాలు పూర్తి చేసుకున్నాం. 3వ వచనాలకు మనం వచ్చి ఉన్నాం. ఈరోజు దేవుడు మాట్లాడుచున్న మాటలను బట్టి మనం వివరణ చేసుకుందాం. అందుకొరకు ప్రార్థన. పరిశుద్ధుడు 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 అని నిత్యము కొనియాడబడుతూ కీర్తించబడుతూ ఆరాధించబడుచున్నావో మా ప్రభువా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ సమయంలో నీ వాక్యమును చేతపట్టి ప్రభువా, నీ ఎదుటకు నీ బిడ్డల ఎదుటకు వచ్చి ఉన్నాను. వచ్చి నన్ను నా తలంపులు మరుగు చేసి నాలో మీరుండి ప్రభా నీ బిడ్డలతో మాట్లాడమని, నా కంఠస్వర నీ బోరుగా వాడుకోమని క్రీస్తు పరిశుద్ధమైన నామమును అడుగుచు ప్రతిమాలుచు వేడుకునిచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవదేవుని యొక్క మనకు సహాయంగా ఉండి ముందుకు నడిపించునుగాక, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కడవరి దినాల్లో ఉన్నాం. చాలా భయంకరమైన దినాల్లో వచ్చేసాం. ఎందుకంటే 2024 చాలా కఠినమైన దినాలుగా ఆల్రెడీ ప్రవచించిన దినాలుగానే ఉన్నాయి. అయితే బైబిల్ గ్రంథంలో చెప్పుచున్న ఈ దినాల గురించి మనం మాట్లాడుకుందాం. అందు నిమిత్తము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు మనం చదువుతున్నప్పుడు, సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా, అమ్మా నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు, అంటే ప్రభునందు ప్రియులారా, ఇక్కడ సంఘముతో మాట్లాడుతున్నాడు. 7 ఆత్మలు చేతపట్టిన ఈయన ఎలాంటి వాడంటే చాలా శక్తిమంతుడు అని మనం గమనించాలి. ఈయన 7 ఆత్మలు చేత పట్టుకున్నాడు. 7 ఆత్మలు 7 యొక్క ముద్రలు అని కూడా మనం అనవచ్చు. ఈ ప్రకటన గ్రంథం ముద్రలతోనూ ఆత్మలతోనూ విడుదలతోనూ గద్దించటమే మనకు కనపడుతుంది. బైబిల్ అంతా కూడా, ప్రకటన గ్రంథం అంతా కూడా 22 వచనాలు. ప్రభునందు ప్రియులారా, ఆదిలో చేసిన క్రియల కంటే ఇప్పుడు జరిగించున్న క్రియలు, జరగబోతున్న క్రియలు కడవరి దినాల్లోకి వచ్చిన దినాలన్నీ చాలా కటుకుగా, చాలా ప్రమాదముగా పొంచి ఉన్నవి. ఎందుకంటే కొత్త ఆకాశము కొత్త భూమి రాబోతుంది, దేవుని పరిపాలన భూమి మీద జరగబోతుంది అనేది ఎంత నిజమో, ఈ పాత జీవితము పాత భూమి ఎంతో త్వరగా వెళ్ళిపోవాలని ఏమండి పరిశుద్ధులైన వారు పరలోకములో విజ్ఞాపన చేస్తున్నారు. కొత్త ఆకాశము కొత్త భూమి దేవుడు సృష్టించాలి, అది మేము చూడాలి, అందులో మేము పాలుభాగస్తుల అవ్వాలని పరలోకమందు పరిశుద్ధులు ఆశపడినట్టుగా ఈ దినాలు ఉన్నాయి. కనుక ఆ దినాలు చాలా వేగంగా గడిచిపోతున్నాయి, చాలా వేగంగా పరుగులెడుతున్నాయి ప్రియులారా. అయితే 2వ వచనం చదువుతున్నప్పుడు ఇక్కడ నీ క్రియలను నేను ఎరుగుదును అన్నాడంటే, దేవుని ఎదుట మనం దాయగల శక్తి మన దగ్గర ఏమీ లేదు అనేది బాగా రూఢిగా నమ్మాలి. ఇక్కడ బాగా తెలుసుకోవాల్సిందంటే, నీవు దేవునికి తెలియదు అనుకుంటూ నీ పిచ్చితనం, దేవునికి తెలియదు అనుకుంటూ నీ అమాయకత్వం, దేవుని తెలియకుండా అంటుకు నీ మూర్ఖత్వం. మనము ఈ మూడింటి నుండి బయటకు వస్తే దేవుడు ఉన్నాడో లేదని మనం రుజువు చేయగలం. చదువమ్మ 2వ వచనం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావునైన మిగిలిన వాటిని బలపరచుము. అంటే నీ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణంగా ఎన్ని అపనమ్మకముతో అంటే సంపూర్ణత లేదు నీ జీవితంలో అనేది దేవుడు చెప్తున్నాడు. అంటే నీవు సంపూర్ణంగా ఉంటే నీ మీద ఎటువంటి శాపం ఉండదు అని అర్థం. అందుకనే మనము మన పిల్లల మీద, మన రాబోయే తరం, మన పితరులు ఏం చేశారు, వారి శాపాన్ని మనకి ఇచ్చారా లేదా ఆశీర్వాదాన్ని ఇచ్చారా మనం గమనిస్తే
దేవుడు ఖచ్చితంగా నీకు చూపిస్తాడు. ఎందుకంటే నువ్వు నడిచే ప్రతి నడక అభివృద్ధి అయిందనుకోండి, మన ఖచ్చితంగా మన తల్లిదండ్రులు మనకు ఆశీర్వాదించినట్టే. మనకి ఎక్కడికి వెళ్ళినా అడిగంటుకు పోతుంది, మన జీవితాలు బాగుపడట్లేదు, అభివృద్ధి మనలో లేదు అంటే మన తల్లిదండ్రులు దేవుని ఎదుట భయభక్తులు కలిగి లేరు. అందుకే మనమే వాళ్ళ మీద ఉన్న శాపము అది తీరక మన మీద కూడా ఆయన పిల్లలైన మనము, వారి పిల్లలైన మనం కూడా దాన్ని భరించాలి. ఇక్కడ అందుకే అంటున్నాడు, నీవు సంపూర్ణంగా లేవు కాబట్టి నీవు నా ఎదుట నిర్దోషిగా ఉన్నావు, ద్రోషిగా ఉన్నావు. నిర్దోషిగా లేవు, ద్రోషిగా ఉన్నావు అంటే ద్రోహిగా నీవు నిలబడుతున్నావు అంటున్నాడు దేవుడు. 3వ వచనంలో, నీవెలాగు ఉపదేశము పొందితువో, ఎలాగూ వింటువో జ్ఞాపకము చేసుకుని దానిని గాయకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదకి వచ్చేదను. దేవునికి మహిమ. అంటే చూసారా, దేవుడు అంటున్నాడు జాగరగడు వలె జాగ్రత్త కలిగి అలర్ట్ కలిగి ఉండాలి. నేను దొంగ వలె వస్తానంటాడు. ఎలా వస్తాను నీకు తెలియదు, కానీ నేను వస్తాను, రావటం ఖచ్చితం. కానీ నీ పాప క్రియలను నీవు ఏమాత్రమును కడుక్కోటకే, దాన్ని తొలగించుటకు ప్రయత్నం చేసేపోతే నీ జీవితం శూన్యమే. ఇది సత్యం చెప్తుంది బైబిల్. జాగ్రత్త. చూస్తున్నారు కదా, ఒక పక్కన దేశాలు కొట్టుకుంటున్నాయి, రాష్ట్రాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా ఎలక్షన్ అనుకున్నారు, ఎలక్షన్ దాటిన తర్వాత ఎన్నో మార్పులు. రీలారా చూసారా, ఏమండి మద్యము తాగి 24 మంది చనిపోయారండి తమిళనాడులో. అంటే దుర్మార్గమైన క్రియలు లోకమని జరగట్లేదా? దేని కొరకు మద్యమును మరి తయారు చేస్తున్నారు, మనుషులకి ప్రాణాలతో ఆడుకున్నారండి. కేవలము స్వార్థము కొరకు, కేవలం స్వార్థము కొరకు, అధికారము కొరకు, డబ్బు కొరకు, పేరు కొరకే తప్ప మరెందుకు ప్రాణాలు తీస్తున్నారు? ఎందుకు మనుషులను కొడుతున్నారు? దేని కొరకు? నీకేమి కావాలి ఈ లోకంలో? అడుగుతాడు ప్రభు. సమాధానం ఉందా? నీకేమి కావాలి అబ్బాయి అని అడిగితే, నాకు పేరు కావాలి, డబ్బు కావాలి, ప్రజలందరూ నా మాట వినాలంటే, ఓకే అన్ని ఇచ్చినా కానీ ఇంకేమంటాం? వారిని ప్రేమించాం, ఇంకా 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 ప్రపంచమంతా ఏలేనంటాం. అంతు తీరని ఆశలు. అటువంటి ఆశలు ఉంటే దేవుడు ఊరుకుంటాడా? ప్రియులారా, అందుకే సాతానుడు అంతులేని ఆశకి వెళ్ళాడు కాబట్టి వాడి పాతాళముకు అను చోటును సృష్టించాడు. లేదు, అంతకుముందు పాతాళం అనేది లేదు. ఇలా వాడు అంతులేని ఆశలో ఉన్నాడు కాబట్టి పాతాళం అనేది దేవుడు సృష్టించాడు. ఈ భూమిని ఎలా సృష్టించాడు? పాతాళమును అలాగే సృష్టించాడు, పరదేశిని అలాగే సృష్టించాడు. పరలోకం ఆల్రెడీ ఉన్నది. గమనించాలి. 4వ వచనంలో, అయితే తమ వస్త్రములను అపవిత్రపరుచుకుని కొందరు సాద్వీసులో మీ వద్ద ఉన్నారు, వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా దేవునికి. వీరు ఎలాంటి వారంటే తెల్లటి వస్త్రాలు, అంటే వారి మారు మనిషి కలిగి ఈ లోకములో పరిశుద్ధులుగా జీవించి పరిశుద్ధులుగా పరలోకం వెళ్ళారు. లేదా అన్యాయంగా ఎవరి చేత కొట్టబడి చంపబడ్డారు అనుకోండి, వాతావరణం వల్ల, ప్రకృతి వల్ల అన్యాయంగా చనిపోయిన వారి ఆత్మలంట పరలోకములు దేవునితో సంచారం చేస్తూ వారి తెల్లటి వస్త్రాలు కట్టి దేవునితో నివసిస్తున్నారు. అంటే వారు మరణం వెనకాల ఎటువంటి పాపము లేదు. ప్రకృతి వల్ల ప్రమాదం, అనుకోని రీతి జరిగిన ప్రమాదానికి దేవుడే బాధ్యత వరిస్తాడు. బాధ్యత ఆయనే తీసుకుంటాడు. ఎందుకంటే అది అనుకోకుండా జరిగిన విషయాలు. సాతానుగడ కావాలని చేసిన విషయాలు, వాడిని చంపేస్తే వాడి ఆత్మను నా వశమైపోతుంది అన్నప్పుడు దేవుడు వాడి దగ్గర నుంచి విడిపించి పరలోకం తీసుకెళ్తాడు దేవుడు ఆత్మను. గుర్తుపెట్టుకోండి. ఇలా దెయ్యాలు అయిపోయారు, అయ్యాలిపోయా ఎక్కడ ఉండరండి. చనిపోయిన విత్ సెకండ్లో దేవుడు ఏర్పరిచిన స్థలానికి ఆత్మ వెళ్ళిపోతుంది. మరలా నీ మధ్యకు నా మధ్యకు రాదు. అది ఫిలప్ చేసేది ఎవరో దురాత్మలు. ఆ ప్లేస్ని ఫిలప్ చేసి నిన్ను వేధించి వారి కోరికలు తీర్చుకునేదే దురాత్మలు. మనిషి ఆత్మలు చేయదండి.
మనిషి ఆత్మ ఎప్పుడైతే దేహాన్ని విడిచేస్తుందో అది పరిశుద్ధాత్మని వెతుకుతుంది. ఇలా దురాత్మని వెతకదండి. ఇది పరిశుద్ధాత్మతో నింపబడిన ఆత్మ. ఇది బయటికి వెళ్ళిపోగానే పరిశుద్ధాత్మని దేని దగ్గరికి వెళ్తుంది, కానీ దురాత్మ చేతికి వెళ్ళదు. ఈ శరీరంతో కలిసి ఉండి నీవు అన్ని తెలిసిన పాపం చేస్తే ఆత్మ గిజగిజలాడిపోతుంది. అటు దేవుని ఆత్మకు దేవుని దగ్గరికి దేవునికి చూపించిన స్థలానికి వెళ్ళక ఇటు దురాత్మలు వీడ్చికి వెళ్ళిపోతుంటే ఏడుస్తాయంట ఆత్మలు. అటువంటి ఏడుపు ఈ లోకంలో నువ్వు ఇస్తున్నావేమో గమనించు. 5వ వచనంలో, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకును, జీవ గ్రంథముల నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఇకను ఆయన దూతల ఎదుటను అతని పేరు. దేవునికి స్తోత్రం. చూసారా, నీవు జీవ గ్రంథములో పేర్లు అంటే నీవు నీతిమంతుడుగా ఈ లోకంలో సాటి మనిషిని ప్రేమిస్తూ అన్యాయంగా జీవించకుండా ధర్మంగా జీవించు నీవు జీవ గ్రంథంలో నీ పేరు ఎన్నడూ కొట్టివేయబడుతుందంట. కొట్టివేయబడదు, త్రోసివేయబడదు. దురాత్మ నేను తాకాలంటే కూడా భయపడుతుంది, నీ దగ్గరకు వచ్చి నిలవాలంటే భయపడుతుంది. ఎందుకంటే రోజు రోజుకి తెలియకుండా నీలో పరిశుద్ధాత్మను బలపరిచేసుకున్నావు. ఎలా శోధనతో, వేదనతో, కన్నీటితో, దుఃఖముతో నలిగిపోతున్న యవన బిడ్డలు చూస్తే దురాత్మ అనేకమైన కోరికలతో వాడిని నింపేస్తున్నారు. ఆరాధనకు వెళ్లకుండా, దేవుడంటే ప్రార్థన చేయకుండా, విజ్ఞాపన చేయకుండా చేస్తున్నాడు. సెల్ ఫోన్కును అనేకమైన దురాత్మ సంబంధమైన క్రియలకు అలవాటు పడిపోతున్న ఈ యవన బిడ్డలను సాతానుడు యవన కాలములోనే వారి జీవితాలను నాశనం చేయడానికి చూస్తున్నాడు. ఇది మనం గమనించాలి. ఈ 5వ వచనంలో, 6వ వచనంలో, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగా. కంటే ఎందుకు సంఘము తన సమాజం ఎందుకు చెప్తున్నాడు? మీరు చెవులున్నాయి, వినటానికి నేత్రాలు, మీకు గ్రహించడానికి మీకు అన్ని రకాలుగా మీ వినికిడిచ్చాను, ఆలోచించే జ్ఞానం ఇచ్చాను, తెలివినిచ్చాను, చూపునిచ్చి అన్ని రకాలు ఇచ్చినా కానీ మీరు గ్రహించకపోతే సాతాను చేతి ఈడ్చికెళ్ళటగా నేనే ఈడ్చికెళ్ళి వాడు పడేయకుండా నేనే ముందు పడేస్తానంటున్నాడు. జాగ్రత్త. ఎంత జీవితాన్ని కోల్పోతున్నావు, ఎంత మంచి జీవితాన్ని నష్టపోతున్నావు ఒకసారి ఆలోచించు కుమార్తె. 7వ వచనములో, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వెయ్యలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వెయ్యివాడునైన సచ్చు స్వరూపయగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా. అంటే ఇక్కడ మనం ఒకసారి పరిశుద్ధాత్మ చెప్పే సంగతులు మనం గ్రహించాలి. ఈ రోజుల్లో గ్రహింపలేదు మనలోకి. నిజమేంటో తెలుసుకునే సమయంలో అపవాదిగాడు వచ్చి అపనమ్మకే నిజం అంటాడు. నిజంగా ఒప్పించేవాడు. ఇవాళ ప్రతి వారి జీవితంలో అదే కనపడుతుంది. ఇక్కడ చదువుందేంటి, మనం చేసే క్రియలేంటి ప్రియులారా? అంతా దేవునికి వ్యతిరేకం పనులే. రేపు ఇంకా జరగబోతున్నాయనేది మనం గమనించాలి. 8వ వచనంలో, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమే ఉండునను, నీవు నా వాక్యమును కైకుని నా నామమును ఎరగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును. చూసారా, నువ్వు రాటకి ఫ్రీగా తీశాడు దేవుడు తలుపులు. నీవు నీ క్రియలు ఎరిగిన వాడే కాబట్టి నీవు మారు మనసు కలిగి ఉంటావని, ఏదో క్షణంలో నువ్వు మారు మనసు కలుగుతావు, ఏదో రకంలో నీ మనసు నా వైపు తిరుగుతుందని దేవుడు గ్రహించి ఏ క్షణమైతే దేవుని వైపు నువ్వు తిరిగావో వెంటనే పరలోక దూతలు వచ్చేస్తారు, సాతాను చేతులను విడిపిస్తారు, వాడితో యుద్ధం చేసి పరలోకం చేరిపోతుంది. అందుకే తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి పరలోకంలో. ఎవడును దాన్ని తీటకును దాన్ని వేయటకును అర్హుడు కాడు. సాతాను గారు వేయట చూస్తున్నాడు, తలుపులు మూసేయాలని చూస్తున్నాడు. ఎందుకంటే ఎవరు పరలోకం చేరకూడదనే ఉద్దేశం.
అందుకని వాడికి దేవుడు పాతాళమును సిద్ధపరిచాడు. అసలే భూలోకములోని ఎక్కడ దేవుని సృష్టిలో పాతాళము లోకం లేదు. తర్వాత మాదాము అవ్వను శపించిన తర్వాత, భూమి శాపం అయిన తర్వాత అప్పుడు దేవుడు పాతాళం సృష్టించాడు. ఈరోజు మనం గమనించాలి ప్రియులారా, 8వ వచనం చదువుతున్నప్పుడు 9వ వచనం చదువుతున్నప్పుడు, యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతానును సమాజపు వారిని రప్పించేదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుదనని తెలుసుకున్నట్లు చేసేదను. అంటే సాతాని సంబంధమైన వారిని విడిపిస్తాడంట దేవుడు. ఇదిగో నిన్ను ప్రేమిస్తానని వచ్చి నీ పాదముల ఎదుట పడినా కానీ అలా చేస్తాడంటే, ఎందుకంటే ప్రియులరా, మనం ఒకసారి గమనించాలి, దేవుడు ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు, దురాత్మ సంబంధమైన మనుషులు ఎంతగా మరి ప్రేమిస్తున్నారు. అక్కడ ఏమంటున్నాడు 9వ 10వ వచనములో, నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకుండివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములలో నేను, చూశారండి, అంటే లోకములోకి హెచ్చరికలు చెప్తున్నాడు. ఎందుకంటే మీరు కళ్ళు తెరవండి అని. కానీ లోకములోకి వచ్చేటప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడంటే, మీరు ఖచ్చితంగా నిన్ను రక్షిస్తాడు. ఎందుకు రక్షిస్తాడంటే ఆయన బిడ్డవు కాబట్టి, ఆయన రూపము కలిగిన వాడు కాబట్టి, ఆయన ఆత్మతో నింపబడిన వాడు కాబట్టి, ఆయన సర్వము నీవు కలిగిన వాడు కాబట్టి ఆయన నాశనం చేయడండి. మిమ్మల్ని నాశనం చేయడానికి ఆయన తీర్మానం రక్షించడానికి ఆయన ప్రయత్నం. సాతానుగాడు కుయుక్త కలిగిన దురాశ కలిగిన వాడు కాబట్టి, దురాశ దుఃఖము చేటు దేవుని కంటే మరణాన్నే కంటం తప్ప ఏమండి రక్షణను కనదది. ఇప్పుడు నువ్వు రక్షణ కలిగి ఉండాలి, నీకు మరణము లేదని రుజువు చేయాలి. అప్పుడే ఆత్మ శరీరముకు మరణము ఉండదు అని గమనించే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు రేపు రావచ్చు, నీకు ఈ రోజే రావచ్చు, నీకు 2 రోజుల తర్వాత రావచ్చు, రేపు గంటలోనే రావచ్చేమో. జాగ్రత్త. చాలా భయంకరమైన దినాల్లోకి మనం చేరిపోతున్నాం. ఇంకా కొన్ని దినాలు అనుకునే రీతిలోనే ఉంది రాకడ. అటువంటి పరిస్థితులు మనం ఎదుకు రాబోతున్నాం ప్రియులారా. దేశాలు అభివృద్ధి అవుతున్నాయి, పక్కనే కట్టడలు కడుతున్నారు, వివాహములు చేసి విందులు వినోదాలు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నా భయంకర. ఒకప్పుడు యుద్ధం జరిగితే అయ్యో బాబోయ్ అనేవాళ్ళు, ఇప్పుడు యుద్ధం అంటే ఒక ఆట బొమ్మగా చూస్తున్నాం ప్రియులారా. ప్రతివాడు స్వార్థం, ధనము కొరకు, పేరు కొరకు, అధికారము కొరకు, ఆస్తుల కొరకు పరిగెలుడుతున్నారే. ఒక్కసారి గమనించి ఆలోచించి, మీరు ఏమై ఉన్నారు, మీరు దేనివల్ల భూమి మీద నివసిస్తున్నారు, ఎవరి ద్వారా నువ్వు బ్రతుకుతున్నావు, ఎవరి ద్వారా జీవిస్తున్నావు, అసలు నీ రూపం ఎక్కడిది, ఎలాగ కలిగిందని ఒకసారి ఆలోచించమని పరిశుద్ధాత్మ నామములో మీ అందరికీ తెలియపరుస్తూ, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రభా, నీ కొందనాలు తండ్రి. ఈ కడవరి దినాల్లో ఉన్నాం ప్రభా. ప్రకటన గ్రంథం అంటేనే ఎంతో చూచిన క్రియలు, జరిగింది జరగబోయేది ప్రభా చెప్పుచున్న ఈ మాటలను ప్రభా మేము వరిసెట్టి చదువుతుండగా 3వ అధ్యాయం 10వ వచనం వరకు మేము ఈరోజు చదువు ఉన్నాం ప్రభా. దేవా, ఎన్నో మాటలు, ఎన్నో హెచ్చరికలతో కూడిన మాటలు, ఎన్నో జాగ్రత్తతో కూడిన మాటలు, ఎన్నో మమ్మల్ని మేము రక్షించుకునే మాటలు, మా పితరులు చేసిన క్రియలను తప్పించుకునే ప్రార్థనలు మాకు నేర్పుచున్న మా ప్రభువా వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, నీ సన్నిధిలోను నీ బిడలగా మేమే కాదు, మా దేశ ప్రజలు, ప్రపంచ దేశ ప్రజలు, నా దేశ ప్రజలు 150 కోట్ల ప్రజలు మీరందరూ నశించిపోకుండా ప్రభా ఎంత అభివృద్ధి అవుతుందో అంతగానే నీ రాజ్య వారసులు కావుటకును ప్రభా దేశాలు, గ్రామాలు, పట్టణాలు ఎంత అభివృద్ధి అవుతుందో అంతే విశ్వాసం, అంతే నమ్మకం, అంతే భయము, అంతే భక్తి, విధేయత నీడల కలిగి జీవించుటకు సహాయం దయచేయమని మా ప్రభువును రక్షకుడైన దేవదేవుని నామములో అడిగి బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
దేవాతు దేవుని కృప, పరిశుద్ధాత్మ ఆదరణ ఎల్లప్పుడూ మనకు తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మరణాతా.